వెల్కమ్ టు మాధవాంబటి యూట్యూబ్ ఛానల్. అందరికీ నమస్తే. ఆసియా కప్ ట్రోఫీ కాంట్రవర్సీ, 5 బోర్డుల చెంతకు ట్రోఫీ వివాదం అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. అంతకంటే ముందుగా మాధవాంబటి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్ అన్ని మళ్ళీ మీకు నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఇంకా విషయంలోకి వెళ్తే, దుబాయ్ ఆసియా కప్ ఫైనల్లో విజేతగా నిలిచిన భారత జట్టుకు ప్రదానం చేయాల్సిన ట్రోఫీ విషయంలో సస్పెన్స్ కొనసాగుతుంది. మంగళవారం జరిగిన ఆసియా క్రికెట్ మండలి ఏసీసీ వార్షిక సర్వసభ్య సమావేశంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోయారు. ఈ సమస్య పరిష్కార బాధ్యతలను ఏసీసీలోని 5 టెస్టు దేశాలకు వదిలేశారు. దీంతో భారత్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్ బోర్డులు చర్చించి త్వరలో నిర్ణయం తీసుకున్నాయి. ఈ వివాదంపై ఐసీసీకి ఫిర్యాదు చేస్తామని బీసీసీ ఈ పార్టీకి హెచ్చరించింది. ఏసీసీ చీఫ్గా ఉన్న మొహిసిన్ నఖ్వీ పాకిస్తాన్ ప్రభుత్వంలోని మంత్రిగా కూడా ఉండడంతో ఆదివారం జరిగిన ఆసియా కప్ ఫైనల్ గెలిచిన అనంతరం అతని చేతుల మీదుగా ట్రోఫీని అందుకునేందుకు భారత్ నిరాకరించింది. దీంతో ట్రోఫీతో పాటు టీమిండియాకి ఇవ్వాల్సిన మెడల్స్ను కూడా నఖ్వీ తన హోటల్ రూమ్కి తరలించినట్లు ఆరోపణలు వచ్చాయి. కాగా నఖ్వీ అధ్యక్షతన జరిగిన ఏసీసీ ఏజీఎంలో బీసీఐ ప్రతినిధులు రాజు శుక్లా, ఆశిష్ షెరాల్ వర్చువల్గా పాల్గొన్నారు. ఇది విషయం. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మాధవాంబటి యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.